ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే ఏంటి? దేని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ యొక్క డబ్బులు 10 1000 పెరుగుతాయో లేదో అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్మెంట్ పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, బంగారు కొనుక్కుంటే సేఫ్, బాగా పెరుగుతుందని. తర్వాత బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకుంటూ కూడా సేఫ్గా ఉంటుంది అనేది ఒకటి. వీటన్నిటిని మించి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే డెఫినెట్గా వీటన్నిటికన్నా కూడా బ్యాంక్ డిపాజిట్ కన్నా, బంగారం కొనేదానికన్నా, లేదంటే ఇతరత్ర ఏవి కొనేదానికన్నా ఒక ప్లాట్ కొను పెట్టుకుంటే అది చాలా రెట్లు పెరుగుద్దని ఇప్పట్లో ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2001లో ధైర్యం చేసి కొన్నవాళ్ళు ఈరోజు కోటీశ్వర్లైనారు. ఏం కొన్నారు? ప్లాట్ల రూపేణా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు కోటీశ్వర్లైనారు. ఇప్పుడు చూడండి, కోకాపేటలో ఈరోజు ఎంత ఉంది? 100 కోట్ల రూపాయలు ఒక ఎకరా. ఇది నమ్మదగిన మాటేనా? అవును, నిజమే, నమ్మదగిన మాటే ఇది. అంతేకాదు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ హైదరాబాద్లో అంటే కూకట్పల్లి కానీ, ఉప్పల్ కానీ, దిల్సునగర్ కానీ, అటు షాద్నగర్ గారు కానీ, ఇక్కడ వంతరకు అందరూ అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేసినారు, బాగా లాభాలు పొందినారు. ఒకప్పుడు 5 రూపాయల గజం దిల్సునగర్లో ఉండింది, కూకట్పల్లిలో ఉండింది. ఈరోజు మనకు 5 రూపాయలు దొరుకుతుందండి. కనీసం లేదంటే 1,00,000, 1,50,000, 2 లక్షల రూపాయలు లేదో గజం దొరకటం లేదు. ఇంకా హైటెక్ సిటీ ఉంది. దాని ప్రభావం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇంకా బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు కట్టించాలన్నా మినిమం 1 కోటి రూపాయలు అవుతుంది. మరి ఇంత డబ్బు ఉండాలి. మనం కనీసం ఒక ప్లాట్ కొనుక్కున్నాం హైదరాబాద్కి 50 కిలోమీటర్ల తర్వాత. ఈ విస్తరణ అనేటువంటిది ఆగే ప్రక్రియ కాదు, ఇది నిరంతర ప్రక్రియ. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల వరకు కూడా ఖచ్చితంగా రియల్ ఎస్టేటు వృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ తీసుకుంటారు. అక్కడ ఈ అపార్ట్మెంట్ కల్చర్ పోయి విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఇట్లా రకరకాలైనటువంటి హౌసెస్ మనం కట్టించుకోవచ్చు. అంటే ఎప్పుడు ఇది ఒక 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల తర్వాత. అంటే అప్పట్లో మన ఆర్థిక పరిస్థితులన్నీ బాగుంటాయి. తర్వాత అప్పుడు కట్టుకోవాలంటే కూడా మనుషులకి ఈజీగా ఉంటుంది.